అందరికీ నమస్కారాలు. నా పేరు నామలారెడ్డి, నేను బొల్తా చైర్మన్. ఈ మహాశివరాత్రి సందర్భం పులుచుకొని భక్తులకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అన్ని కోనేరులు నీట్గా శుభ్రం చేసి బ్లీచింగ్లో డొనేషన్ చేయడం జరిగింది. రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్కు సపరేట్ పార్కింగు, 6 వీల్కు సపరేట్ పార్కింగు, 4 వీల్స్ సపరేట్ పార్కింగు, 2 వీలర్స్ సపరేట్ పార్కింగు, అన్ని రకాల భక్తులు ఎప్పుడు ఎన్నో లేని విధంగా 250 ఎకరాలు పార్కింగ్ కేటాయించడం జరిగింది. అంటే పోలీస్ వారి సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు, అరాచకాలు, మద్యం వ్యాపారాలు ఇట్లాంటివి ఏం లేకుండా అన్ని విధాల కట్టుదిట్టిన చర్యలు మేము మా కమిటీ ఈవో ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అట్లే దర్శనానికి వెళ్ళే భక్తులకు క్యూ లైన్లో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చలవ పందిళ్ళు, అదే క్యూ లైన్లో వాటరు, మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేస్తున్నాము. ఈ మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవంకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు త్రాగునీరు, భోజన సదుపాయాలు, అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. కొలతల శివరాత్రి వచ్చే భక్తులకు దుమ్ముదులేని లేకుండా రోడ్డు కూడా వాటరింగ్ చేపిస్తున్నాను ట్యాంకులతో. భక్తులు కూడా ట్యాంకులతో 20 ట్యాంకులు పెట్టి వాటర్ సప్లై చేస్తున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసేందుకు మేము అన్ని సిద్ధం చేస్తున్నాము. ఈ మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మా కమిటీ అన్ని విధాల తగు చర్యలు తీసుకున్నది. నిన్నటి దినం నా పైన సరిపోని కొందరు వ్యక్తులు ఏదో అద్భుతం కల్పన కల్పించి షాపుల దగ్గర డబ్బులు తీసుకున్నారు చైర్మన్, ఎన్ని ఒట్టి మాటలు. మీడియా ప్రతినిధులు వచ్చి ఆ షాపు వారిని ఎంక్వైరీ చేసి డబ్బులు తీసుకుంటుంటే నా పదవికి రాజీనామా విరోధ చేస్తానని చెప్తున్నాను. మీడియా ప్రతినిధులు కూడా చేయడం తప్పు. ఒక వ్యక్తి మీద నిజమైన ఆరోపణ లేకుండా అపాండలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీడియా అంటే కొంచెం విలువ ఉంది, ఆ విలువలు పోగొట్టుకోవద్దని దయచేసి నేను మనవి చేసుకుంటున్నాను. మరి మేము పుట్టినప్పటి నుంచి మా ఇంటి దేవుడైనా మేము సేవ చేసేందుకే కొంచెం తప్ప డబ్బుల కోసం రాలేదని ఈ ప్రజలకు విన్నపం చేస్తున్నాను. ఇటువంటి అసత్య ఆరోపణలు నమ్మకూడదని దయచేసి అందరూ మనవి చేసుకుంటున్నాను. ₹1 డబ్బులు అటువంటి అయితే ఇక్కడ ఏ సమస్య లేదు. మాకు ఎవరు పాత స్థలాల్లో వాళ్ళే పెట్టుకుంటున్నాము. కొత్త స్థలాల్లో కొత్త వాళ్ళు రావడము, ఈ గొడవలు పడ్డము అవి అంటే కామన్గా జరుగుతుంటే మళ్ళీ వాళ్ళు లేసి వెళ్ళిపోతుంటారు. పాత వాళ్ళు వస్తే పాత స్థలాల్లోనే పెట్టుకుంటున్నాం. మాకు ఈ కమిటీ తరఫున ఈ చైర్మన్లు కానీ ఎవరైనా కావచ్చు ₹1 మమ్మల్ని డబ్బులు అడగలేదు. అది ఎవరో ఏమో తెలియదు కానీ ఇక్కడ మా సర్కిల్లో అయితే మాత్రం అటువంటిది జరగలేదు. నిన్నంతా కొంతమంది అంటున్నారు, చిల్లర వాళ్ళు తిరుగుతూ అంటుంటారు, వాళ్ళది కాదు కానీ డైరెక్ట్గా అయితే ఎవరు అడగలేదు. పడుతున్నారు. ఈ సార్ వాళ్ళు వచ్చినారు, అంత బాగా చేసి బాగా పెడుతున్నారు. అందరికీ సౌకర్యాలు బాగుండాయి, ఏ ఇబ్బందులు లేకుండా బాగా అంగళ్ళు పెట్టుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకొని పోతున్నాం సార్. డబ్బులు ఏమనగలరు సార్, ఇక్కడ మేము 20 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాం సార్. ఇక్కడ ఏ చైర్మన్ సార్ కూడా మమ్మల్ని అడగరు డబ్బులు. కానీ ఈ చైర్మన్ సార్ మటుకు ఇక్కడ మటుకు స్థలాలు బాగా చేసి వ్యాపారస్తుల్ని బాగా పెట్టుకునే దానికి బాగా చేసినారు, ఇబ్బంది లేకుండా జరుపుకుంటున్నాం సార్. లేదు బాగా ఏం లేదు నా అసలు డబ్బులు అనేది ఏం లేదు మా సొంతంగా పెట్టుకుంటున్నాము. అనగా ఏం తీసుకోవడం లేదు, ఏం లేదు అసలు. బాగుంది కూడా, వస్తుంది కూడా, మాకు డబ్బులు ఏం తీసుకోవడం లేదు.